హడావుడి చేసిన వైసీపీ నేతలు కానీ తెలుగు మహిళలు కానీ ఎప్పటి వరకు అసలు మీద ఒక రాజకీయ పార్టీయా లేదంటే వీధి రౌడీల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే బజారు మనుషుల పార్టీయా? పనికిమాలిన వెధవ గాడిద మాట్లాడిన తర్వాత, ఆ నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వెధవ మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక అప్రాచ్యుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వీధి రౌడి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక రౌడీ వెధవ మాట్లాడిన తర్వాత, నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదన్నా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆ భాష నేను వాడుతున్నా. ఒరే పనికి మాలిన రాంబాబు, నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నీవు వాడిన భాష అర్థమవుతుందా? రాంబాబు బయటికి వచ్చి మోకరెళ్ళి రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పి తీరాలి. ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పి తీరాలి. పేరు ఉచ్చరించి తిట్టింది రాష్ట్రంలో ప్రతి ఒక్కడు చూశారు, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూశారు. దానికి మాత్రమే రియాక్ట్ అయ్యి మేము ఇక్కడికి వచ్చాము. మీరు కల్తీ లడ్డు పంచారా లేదా నా సూటి ప్రశ్న. కల్తీ లడ్డు పంచినందుకు బ్యానర్లు పెట్టి మేము చాలా పీస్ఫుల్గా జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటే, కల్తీ కలవలేదు, పంది కొవ్వు రాలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అని పిచ్చి మాటలు మాట్లాడి ఆ ఫ్లెక్సీలు చించడానికి బయలుదేరి వీరోచితంగా మగాడైతే ఎవడైతే రండి అని అన్నప్పుడు మహిళలందరం వచ్చాము, వచ్చి క్షమాపణ చెప్పండి, సారీ అయిందని చెప్పండి, లేదు అని అంటే మేము తప్పు చేయలేదు అయితే ఏంటి అని అన్న అడగడానికి బయటికి రమ్మనండి. ఈరోజు మేము అదే డిమాండ్ చేయడానికి వచ్చాము. ఆయన బయటికి రావాలి, ఆయన తప్పు చేస్తే సారీ చెప్పాలి, తప్పు చేయకపోతే మాకు ఆన్సర్ చేయాలి, ఇప్పుడే వచ్చి మాట్లాడమనండి. కల్తీ గురించే మాట్లాడుతున్నాం కదా, సబ్జెక్ట్ కల్తీ గురించే కదా మేము మాట్లాడడానికి రెడీ. సిగ్గు లేకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడే దిక్కు దివాణం లేదు. ఈ రోజు వచ్చి ప్రెస్ మీట్ల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడితే వింటూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు దద్దమ్మలు లేరు. మేమందరం కూడా చాలా చక్కగా అందరం బయలుదేరి వచ్చాము. ఆయన ఆన్సర్ వినడానికి వచ్చాము. ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అంబటి రాంబాబుకి మేము గుంటూరు మహిళలను చాలు, అంబటి రాంబాబుకి మేము గుంటూరు మహిళలను చాలు. వాడిని చెప్పు తీసుకొని ఈ సందర్భంగా మేము చెప్పు దెబ్బలతో కొట్టాలని మేము వచ్చాము. వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే తెలుగు మహిళలు వాడికి బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంబటి రాంబాబు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత నీచాతి నీచమైన భాష అంటే, గ్రామాల్లో నిరక్షరాస్యులు కూడా మాట్లాడనటువంటి నీచమైన భాషని ప్రయోగిస్తూ చంద్రబాబు గారిని అగౌరవపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధ్యక్షుడు